$230 కోట్ల భారీ స్కామ్ అని, ఇది స్కీమ్ కాదు స్కామ్ అని అనుకోవచ్చు. ఎందుకంటే మన బీసీ మహిళలు వీరందరూ ట్రైనింగ్ అని ఇక్కడ వచ్చిన వాళ్ళ 1,02,832 మందికి ఈ స్కీమ్ టెండర్ వేస్తే ఇందులో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పర్సన్కి అయ్యే, ఒక మహిళపై అయ్యే ఖర్చు మనకు 7,300 రూపాయలు అయితే, ఇక్కడ మన టీడీపీ గవర్నమెంట్ అండ్ ఈ కూటమి ప్రభుత్వం కుట్ర ప్రభుత్వం అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే 21 పైన చేంజ్ అని మనకి చిల్లర అని చెప్తున్నారు. అంటే ఒక్కొక్క మహిళ మీద దాదాపు 16 నుంచి 17,000 వరకు ఒక ఆదాయం. ఆ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుంది? దాదాపు ఇక్కడ ఇది 50 రోజుల వ్యవధిలో ఇక్కడ 15 డేస్కి 33% అండ్ 30 డేస్కి 33% అండ్ 50 డేస్కి 33%, ఇలా 100 ఈ 50 డేస్లో ఈ స్కామ్ అనేది చాలా షార్ట్ పీరియడ్లో వాళ్ళు తీసుకుంటున్నారు. కర్నూలులోని కలెక్టరేట్కి వచ్చి మేము ఇచ్చిన వినతి పత్రం ఏమంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్కీమ్లు కాదు, స్కీమ్ల పేరుతో స్కామ్లకు తెరలేపింది. అలాగే బీసీ మహిళలను కూడా మోసం చేస్తున్నట్టు మనకు అందరికీ తెలుస్తుంది. ఈ కుట్టు మిషన్ల ట్రైనింగ్ అన్నది ఒక పెద్ద స్కామ్. ఎందుకంటే 1,00,000 మంది బీసీ మహిళల కోసం ఏర్పాటు చేసిన ఈ కుట్టు మిషన్లు ట్రైనింగ్ అనేది కేవలం ఒక వ్యక్తికి అయ్యేది 7,300. దాన్ని స్ప్లిట్ చేస్తే ఒక 4,300 కుట్టు మిషన్కి అవుతుంది, ఒక 3,000 రూపాయలు ట్రైనింగ్ అవుతుంది. అంటే అయ్యే 7,300ను 23,000 రూపాయలుగా కాంట్రాక్టర్కి ఇచ్చారు అంటే అర్థం ఒక 16,700 రూపాయలు ఒక్కొక్కరి పైన దుర్వినియోగం అవుతుంది. 1,00,000 మందికి కోటి అంటే 167 కోట్ల స్కామ్ ఇది. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం అయింది. ఆ సంవత్సర కాలంలోనే ఎన్నో స్కాములు, ఇదే కాదు లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అంటే ప్రతి చోట దోపిడీ, దౌర్జన్యం, దోపిడీ తప్ప, దోచుకోవడం, తినడం తప్ప వీళ్ళు ప్రజలకు ఉరగబెట్టింది ఏమీ లేదు. మన జగనన్న ఉన్నప్పుడు 5 సంవత్సరాల కాలంలో ఆయన 270 లక్షల కోట్ల రూపాయలు ఆయన అకౌంట్లలోకి, అంటే సంక్షేమం కోసం ఖర్చు చేశారు. వాటిలో 2 లక్షల కోట్లను మహిళల అకౌంట్లలోకే పారదర్శకంగా, ఏ విధమైన దళారీ వ్యవస్థ లేకుండా డీబీటీ ద్వారా డైరెక్ట్గా ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. కానీ వీళ్ళు చేస్తుంది ఏమి? అంత దళారులు, ఎక్కడ చూసినా దోపిడీ రాజ్యమే నడుస్తుంది. ఈ సంవత్సరం, ఒక సంవత్సరానికే ఇంత దోపిడీ ఉంది అంటే ఇంకా 4 సంవత్సరాలు తట్టుకోవాలంటే మహిళల తరం కాదు, ఏ ప్రజలు ఓటేసిన ప్రజలు ఎవ్వరి తరం కూడా కాదని మేమందరం చెప్పి, దానికోసమే ఈరోజు మేము జాయింట్ కలెక్టర్ గారికి ఇద్దామని వచ్చాము. సార్ అవైలబుల్గా లేనందువల్ల మేము జాయింట్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.